పురాణం. హైందవ సంస్కృతి కల్పతరువునకు వేదములు మూలములు. హైందవ సంస్కృతి కల్పతరువునకు ఇతిహాసములు రసవత్ఫలములైతే పురాణములు పుష్పములు. పరమేశ్వరునకు శృతి స్మృతులు నేత్రద్వయమని, పురాణము హృదయమని ఏ గ్రంథమునందు చెప్పబడింది అంటే దేవీ భాగవతం నందు చెప్పబడింది. వేద హృదయమున విప్పి చెప్పినవి పురాణాలు. అథర్వవేదమున ప్రాచీన కథ లేక పూర్వ కథ అర్థమైన పురాణ శబ్దము రూఢికెక్కింది. శతపథ బ్రాహ్మణమునందును ఉపనిషత్తులందును ప్రాచీన గాథలను వర్ణించు గ్రంథములుగా పురాణములు పేర్కొనబడినవి. వేదాలు అపౌరుషేయాలు, పురాణాలు ఆర్షప్రోక్తాలు. నెక్స్ట్ పురాణం నిర్వచనాలు. పురాభవమితి పురాణం, ప్రాచీన కాలంలో పుట్టినవి. పురాభవమితి పురాణం శబ్ద కల్పద్రువంలో. పురా పూర్వస్మితం భూతమితి పురాణం అమరకోశంలోనిది. పురాణీయతే ఇది పురాణం వాచస్పత్యము. పురాణవం భవతి పురాణం యాస్కుని నిరుక్తములోనిది. పురా ప్లస్ అనక్తి బ్రహ్మాండ పురాణం. పురాపినవం పురాణం భవిష్య పురాణం. ఇవన్నీ కూడాను పురాణం యొక్క నిర్వచనాలు. పురా ప్లస్ అనక్తి బ్రహ్మాండ పురాణం. పురాపినవం పురాణం భవిష్య పురాణం. పురాణం వ్యాప్తి. పురాణం అంటే ప్రాచీనమైనదని అర్థం. పురాణం అంటే ప్రాచీనమైనదని అర్థం. పురాణ వాంగ్మయాన్ని ఆంగ్లంలో లేదా పాశ్చాత్యులు మైథాలజీ అంటారు. పురాణాలలోని కథలన్నీ ప్రతీకాత్మకాలే. అవి రమ్యంగా ప్రాచీన మానవుని సుఖదుఖాలను ఉత్థానపతనాలను తెలుపుతాయని అభిప్రాయపడినవాడు ఇరువెంటి కృష్ణమూర్తి. వేదాలు సృష్టి పూర్వరహస్యాలను తెలిపితే పురాణాలు సృష్టి అనంతర విషయాలను తెలియజేస్తాయి. ఇక పురాణం లక్షణాలు. పురాణాలను పరిశీలించి పురాణానికి 5 లక్షణాలు ఉంటాయని తెలిపి పురాణం పంచలక్షణం అనే నిర్వచనాన్ని అమరసింహుడు అమరకోశంలో చెప్పాడు. స్వర్గశ్చ ప్రతిస్వర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. ఇది అమరసింహుడు అమరకోశంలో తెలియజేశాడు. నెక్స్ట్ పురాణం యొక్క పంచలక్షణాలు. సర్గము బ్రహ్మాండము యొక్క పుట్టుపూర్వోత్తాలను తెలుపుతుంది, ఆది సృష్టి. ప్రతిసర్గము కల్పాంతమున జరుగు ప్రతి సృష్టి, దీన్ని విసర్గ అని కూడా అంటారు. వంశము దేవతల దేవర్షి బ్రహ్మర్షుల గోత్రాలను క్రమమును తెలుపునది వంశము. మన్వంతరము 14 మంది మనువులు పుట్టుక వారి పాలనా విశేషాలను తెలిపేది మన్వంతరము. వంశానుచరితము సూర్యచంద్ర వంశాలలో జన్మించిన చక్రవర్తుల చరిత్రను తెలిపేది వంశానుచరితము. నెక్స్ట్ మహాపురాణము దశలక్షణ సమన్వితమని భాగవతంలో చెప్పబడింది. మహాపురాణంలో పురాణ లక్షణాలైన సర్గ మొదలైనవే కాకుండా వృత్తి, రక్ష, సంస్థలు, హేతువు, అపాశ్రయము అనేటువంటి 5 లక్షణాలు అదనముగా ఉంటాయి. క్రీస్తు శకం 5-6 శతాబ్దాలకు పూర్వమే సంస్కృతమున మహాపురాణాలు వెలిసినవి. క్రీస్తు శకం 5-6 శతాబ్దములకి సంస్కృతమున వెలిసినటువంటి మహాపురాణాలు మత ప్రచారమునకు ఉత్తమ సాధనములుగా గుర్తించబడినవి. పురాణాలు మొత్తము 18. 18 పురాణాలని మనము అష్టాదశ పురాణాలు అని సంస్కృతంలో వ్యాసుడు రచించాడు. ఈ అష్టాదశ పురాణాలను సంస్కృతంలో వ్యాసుడు రచించాడు. 18 పురాణాలు మరో 18 ఉపపురాణాలు కూడా ఉన్నాయని, వీటిని కూడా వ్యాసుడే రచించాడని పండితుల యొక్క అభిప్రాయం. హిందూ మతానికి పట్టుగొమ్మల వంటివి పురాణాలు. పురాణాలు మిత్ర సంహితాలుగా గుర్తించబడ్డాయి. వ్యాసుడు రచించినటువంటి అష్టాదశ పురాణాలను వివరించే శ్లోకం.
మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగం కూస్కాని పురాణాని ప్రచక్షతే. మద్వయం మద్వయం మత్స్య మార్కండేయ పురాణాలు మద్వయం. భద్వయం భాగవతం భవిష్య పురాణం. భ్రత్రయం బ్రహ్మాండ బ్రహ్మవైవర్త పురాణాలు. వచతుష్టయం వరాహ వామన వాయు విష్ణు పురాణాలు. ఇక అనాపలింగ కూస్కములు అంటే ఆ అంటే అగ్ని పురాణమని, నా అంటే నారదీయ పురాణమని, పా అంటే పద్మపురాణమని, లిం అంటే లింగ పురాణం అంటే శివపురాణమని, గా అంటే గరుడ పురాణమని, కు అంటే కూర్మ పురాణమని, స్కా అంటే స్కంద పురాణమని తెలుపబడుతుంది. తెలుగులో మొదటి పురాణం మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణం రచించిన వాడు మారణ. సంస్కృతం నుండి తెలుగులోనికి అనువదించబడిన మొదటి పురాణమే మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణాన్ని అంకితం పొందినవాడు నాగయగ అన్నయ్య సేనాని. అష్టాదశ పురాణాలలో 7వది మార్కండేయ పురాణం. ప్రథమాంధ్ర మహాపురాణం మార్కండేయ పురాణం. అష్టాదశ పురాణాల్లో 5వది భాగవత పురాణం. నెక్స్ట్ భాగవత పురాణాన్ని తెలుగులో రాసిన వారు పోతన. పోతన రాసిన భాగవతంలో 8 స్కందాలు మాత్రమే లభ్యమైనాయి. మిగిలిన భాగాలను పంచమ స్కందం అంటే బొబ్బిరాజు గంగన్న, షష్టమ స్కందం ఏర్చూరి సింగన్న, ఏకాదశ ద్వాదశ స్కందాలు వెలిగందల నారయ్య రచించారు. తొలి తెలుగు స్వతంత్ర లేదా వీరశైవ పురాణం బసవ పురాణం. బసవ పురాణకర్త పాల్కురి సోమన. బసవ పురాణాన్ని పాల్కురి సోమనాథుడు ద్విపద ఛందస్సులో రచించాడు. ప్రబంధ యుగంలో వెలిసినటువంటి మత్స్య పురాణకర్త హరిభట్టు. వరాహ పురాణం అనువదించినటువంటి జంట కవులు నంది మల్లయ్య, గంట సింగన్న. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే నేను మీకు ఈరోజు చెప్పినటువంటి ఈ కంటెంట్ మొత్తం కూడాను ఆల్రెడీ ప్రీవియస్ బిట్స్లో వచ్చింది, డిఎస్సి బిట్స్లో వచ్చినటువంటి ఈ కంటెంట్ ఇదంతా కూడాను నేను బిట్స్ వైజ్గా కాకుండా మీకు కంటెంట్ వైజ్గా చెప్తున్నాను. సో టీచర్స్ ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.